ప్యారిస్ ఒలింపిక్స్ లో హాట్ బ్రేకింగ్ ట్విస్ట్ భారత్ కు దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఇవాళ జరిగిన బరువు కొలతల్లో ఆమె ఓవర్ వెయిట్ ఉన్నట్లు తేలింది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన వినేష్ ఫోగట్ 10 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు తేలింది. వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ధృవీకరించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. భారత్ కు పసిడి పతకం చేజారింది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ కు అనర్హత వేటు వేశారు. నిన్న జరిగిన పోరుకు ముందు మంగళవారం జరిగిన వెయిట్ కొలతల్లో ఆమె బరువు 50 కేజీల లోపే ఉంది. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఫోగట్ పై అనూహ్యంగా వేటు పడింది. అవసరమైన బరువు తగ్గేందుకు తమకు 2 రోజుల సమయం కావాలని భారత అధికారుల బృందం ఒలింపిక్స్ కమిటీ ముందు సమయం కోరినా లాభం లేకపోయింది. జాగింగ్ తో పాటు ఇతర వ్యాయామాలతో బరువు తగ్గించుకుంటామని ఫోగట్ అభ్యర్థించినా ఆమె అభ్యర్థనను ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తిరస్కరించారు. భారత్ కు సిల్వర్ మెడల్ కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది. గందరగోళంగా ఉన్న ఒలింపిక్స్ నిబంధనలతో అసలు మెడల్ వస్తుందా రాలేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 50 కేజీల విభాగంలో ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో ఈ విభాగంలో కేవలం గోల్డ్, బ్రౌన్స్ మెడల్ మాత్రమే ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫోగట్ పై అనర్హత వేటు పడటంతో భారతీయ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. నిన్న బరువు కరెక్ట్ గానే ఉన్నా ఒక్కరోజు వ్యవధిలోనే ఓవర్ వెయిట్ ఎఫెక్ట్ తో అనర్హత వేటు పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒలింపిక్స్ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఉన్న బరువును లెక్కలోకి తీసుకోవాలని మాజీ రెజ్లర్లు చెబుతున్నారు. ఫైనల్ కు మరికొన్ని గంటల్లో ఇలాంటి నిర్ణయం వెలువడటంతో యావత్ భారతీయ అభిమానులంతా షాక్ కి గురయ్యారు. ఒలింపిక్స్ పతకం కోసం ప్రాణం పెట్టి ప్రయత్నించింది భారత రెజ్లర్ వినేష్ ఫోగట్. అయితే ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది 100 గ్రాముల ఓవర్ వెయిట్. ఆమె కలలతో పాటు యావత్ దేశ ఆశలపై నీళ్లు చల్లుతూ వినేష్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ. ప్రాణం పెట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఆమె రాత్రంతా వ్యాయామాలు చేసింది. గత కొన్ని రోజులుగా బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ భోజనాన్ని కూడా బాగా తగ్గించేసింది. రోజు ఒక్క రోటీకే పరిమితమైంది. చాలా కాలం నుంచి ఆహారాన్ని తగ్గించేసిన వినేష్ ఫోగట్ బరువును నియంత్రించడం కోసం నిన్న రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామం చేసినా లాభం లేకపోయింది. రాత్రంతా వ్యాయామం చేసి కిలో 850 గ్రాముల బరువు తగ్గింది. ఉదయానికి డీహైడ్రేషన్ తో వినేష్ హాస్పిటల్లో చేరింది. మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్స్ ముందు తమకు సమయం కావాలని ఫోగట్ తరపున భారత అధికారులు వాదించారు. అయితే సమయం ఇచ్చేందుకు ఒలింపిక్స్ కమిటీ తిరస్కరించడంతో ఫోగట్ తో పాటు భారతీయులందరినీ నిరాశపరిచింది. వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వినేష్, మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, మీరు భారతదేశానికి గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రోజు మీకు వ్యతిరేకంగా నిర్ణయం రావడం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఈ వార్త మమ్మల్ని ఎంతో నిరాశపరిచింది. ఈ వైరాగ్య భావాన్ని వ్యక్తం చేసేందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. అదే సమయంలో మీరు ధైర్యంతో రాబోయే కాలంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. సవాళ్లను ఎదురొడ్డి ముందుకు వెళ్లడం మీ స్వభావం. మీరు ఎంతో ధైర్యంగా రాబోయే కాలంలో ముందుకు సాగండి అంటూ వినేష్ ఫోగట్ కు బాసటగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. వినేష్ పెద్దనాన్న మహావీర్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. గోల్డ్ మెడల్ కోసం దేశమంతా ఎదురు చూసిందని, అయితే ఇలా జరగడం చాలా నిరాశపరిచే అంశమన్నారు. ఎవరైనా రెజ్లర్ 50 నుంచి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని, అయితే అక్కడ రూల్స్ మాత్రం అలా ఉండటంతో వేటు పడిందన్నారు. దేశ ప్రజలెవరూ నిరాశ చెందొద్దని కోరుతున్నానని, ఆమె ఏదో ఒక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుందన్నారు.